హాయ్ ఫ్రెండ్స్, ద ఫ్లూయెన్సీ డ్రైవ్కు స్వాగతం. నేను మీ మధుని. ఇవాళ మనం అవలాంచ్ అనే ఒక మంచి ఇంగ్లీష్ పదం గురించి చెప్తాం. కొండల మీద వర్షం పడినప్పుడు ఆ నీరు ధారలుగా కిందకొచ్చి అటువంటి దారాలు కొన్ని కలుసుకొని పాయలుగా మారి ఆ పాయలు ఏదో ఒక నదిలో చేరుతాయి అన్నమాట. చివరిగా నది సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఇదంతా మనకు తెలిసిన విషయం. సో when it rains on mountains, the water comes down in the form of torrents, and such torrents combine to form rivulets, which in turn join a river, and that river finally flows into a sea or an ocean. But that's not the case with snow. Snow, being a solid, stays put on the mountains. మంచు అనేది ఘన పదార్థం కాబట్టి కొండల మీద ఉండిపోతుంది. అందువల్లే ఆ మంచు కొండలు చాలా అందంగా కనిపిస్తాయి. శీతాకాలంలో ఈ మౌంటైన్ రిసార్ట్స్ అన్నీ చాలా యాక్టివ్ అయిపోతాయి. ఎంతోమంది అక్కడ స్పోర్ట్స్ కని రిక్రియేషన్ కని వెళ్తారు. సినిమాల షూటింగ్ కూడా చేస్తారు. ఇవన్నీ మనకు తెలిసినవే. సో దట్స్ ది టైమ్ hills and snow covered mountains are at their beautiful best. Then that is the time when people throng to hill stations for sports, recreation and even shooting. ఈ మంచు ఒక స్థాయికి మించి పేరుకుందనుకోండి, ఉన్నట్టుండి కిందకి జారిపోయేటువంటి ప్రమాదం ఉందన్నమాట. దాన్నే అవలాంచ్ అంటారు. సో ఆఫ్టర్ క్రాసింగ్ సర్టన్ లిమిట్, విచ్ ఇస్ కాల్డ్ క్రిటికల్ లిమిట్, దేర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్ ఇట్ కమింగ్ డౌన్ విత్ ట్రెమెండస్ ఫోర్స్ అండ్ at a great speed. And while coming down, it gathers pieces of ice, stones, mud, and literally buries everything in its path. ఆ కిందకు వచ్చేటప్పుడు అమిత వేగంగా, అమిత శక్తివంతంగా చిన్న చిన్న మంచు ముక్కలను, రాళ్లను, మట్టిని తీసుకొని వెళ్ళి దాని దారిలో ఏదొచ్చినా కూడా పూడ్చిపెట్టేస్తుంది. సో దీన్నే అవలాంచ్ అంటాం. ఈ పదాన్ని ఒక మంచి రూపకంగా ఏ విధంగా ఉపయోగించవచ్చో చూద్దాం. దిస్ టర్మ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ మెటఫర్ ఇన్ ఫ్రేమింగ్ సెంటెన్సెస్. ఉన్నట్టుండి మనకు ఒక్కసారి సమస్యలు వచ్చి పడిపోయినాయి అనుకోండి, లేదా పని వచ్చి పడింది అనుకోండి, ఈ పదాన్ని మనం వాడవచ్చు. రోజు చేయాల్సినటువంటి పనిని నువ్వు ఉపేక్షించావు, నెగ్లెక్ట్ చేసావు, ఒక్కరోజు అంతా వచ్చి నీకు పడింది అనుకోండి, యూ కెన్ సే I have an avalanche of work today. లేదా ఒక ఆఫీస్లో అనుకోకుండా ఒక్కరోజు అన్నీ ఫైలు చేయాల్సి వచ్చింది. ఆఫీస్లో అతను అనొచ్చు, I have an avalanche of files today. బాగా ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. కనీసం ఎక్సర్సైజ్ చేయము, ఆహారం విషయంలో పెద్దగా పాటించం. 55-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక్కోటి బయటపడుతూ వస్తుందన్నమాట. షుగర్ అని, బీపీ అని, ఇంకోటని. అటువంటప్పుడు మనం ఈ వాక్యాన్ని ఉపయోగించవచ్చు. ఐ హ్యావ్ ఎన్ అవలాంచ్ ఆఫ్ ఎయిల్మెంట్స్. ముందు బాగానే ఉన్నింది, ఉన్నట్టుండి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతుంది. సో ఐ హోప్ యూ విల్ యూజ్ దిస్ ఇన్ యువర్ డే టు డే లాంగ్వేజ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, like, share and subscribe. Until the next video, take care. Bye.